ఏంటి అంత షాక్ అయి చూస్తున్నావు? చచ్చి దయ్యమై వచ్చానన్నా? బతికి మనిషే వస్తుందా అన్నా? నేను నీకేం ద్రోహం చేశానని నన్ను చంపాలని చూసావు? ఎందుకు నన్ను చంపాలన్న పాడబుద్ధి నీకు? నీ బావ నీకు దక్కలేదని నన్ను చంపాలని చూస్తావా? నేను పోతే వారు నీ వారవుతారనుకున్నావా? ఎంత పొరపాటు పడ్డావు? నేను చస్తే నీ బతుకు జైలు పాలవుతుంది కానీ ఆదిత్య గారు నీ వారెలా అవుతారనుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నిన్ను చంపాలని చూడడం ఏంటి? మా అందరినీ వదిలేసి వెళ్ళింది కాక కథలు అల్లుతున్నావా? కథలు చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు. నేనా గదిలోకి వెళ్ళగానే బయట గడి పెట్టింది నువ్వు కాదు? ఏంటేంటేంటి? నిన్ను గదిలో పెట్టి గడి పెట్టిందా? ఆదిత్య పిలిచాడని వెళ్ళింది అని నాతో చెప్పింది. చెప్తుంది, అలాగే చెప్తుంది. నేను చస్తే తన మీద ఏ అనుమానం రాకుండా ఉండాలని, నాకేం తెలియదు అంటే నమ్మాలి అని అలా దొంగ మాటలు మాట్లాడింది. అదే నిజమైతే మరి బావ కూడా రాత్రి రాలేదు కదా? ధరణి ఏదని అడగలేదు. ఎందుకు? ఎందుకో ఎక్కడికో నువ్వే ఊరేగొచ్చి నా మీద లేనిపోనివి కల్పించి నన్ను చెడ్డదాన్ని చెయ్యాలని చూస్తున్నావా? తను ప్రత్యేకించి చెడ్డదాన్ని చేయాల్సిన అవసరం ఏం లేదులే. ఆల్రెడీ నువ్వు విలన్వేగా. వదినా, అలా పిలవకు. ఇలాంటి పని చేసావని తెలిసిన తర్వాత ఆ పిలుపు అంటేనే అసహ్యంగా ఉంది. ఏంటి మా మమ్మీ లేదని చెప్పి మీరు కూడా బలుక్కొని ఇలా నా మీద నింద వేసి వెళ్ళగొట్టాలని చూస్తున్నారా? Shut up. Shut up. చేసిన పనికి సారీ చెప్పకుండా ఇంకా కూడబలుకుని వచ్చారా అంటూ మాట్లాడతావేంటి? బావా, ఏంటి నువ్వు ధరణి కలిసి వెళ్ళలేదా? ఓవర్ యాక్షన్ చేయకలేక ఏం తెలియనట్టు అమాయకంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకు. సారీ చెప్పు, లేకపోతే కాస్త మర్యాద కూడా ఉండదు నీకు. ఏంటి ఆదిత్య, లేక సారీ చెప్పడం ఏంటి? బాబాయ్, ఇద్దరే కదా, అలా దీర్ఘాలు తీయకు. చెప్పులేక ధరణికి సారీ చెప్పు. ఏంటి నేను సారీ చెప్పాలా? అది జరగని పని. నా మర్యాద తీయాలని అది కథలు చెప్తుంటే దాని మాటలు నమ్మి నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. మర్యాదగా మాట్లాడు. అది ఇది అన్నావంటే పళ్ళు రాలుతాయి. ఏంటి, వాళ్ళ మాటలు నమ్మి నిన్ను అనుమానిస్తున్నానా? ఎస్, అందుకే అంత ఆవేశపడుతున్నావు. లేకపోతే నన్ను సారీ చెప్పమండవెందుకు? ఎందుకా? నువ్వు చేసిన పనికి. ఇదిగో, నేనేం చేయలేదు, నాకేం తెలీదు. ఓ, మీరిద్దరు రాత్రంతా ఎక్కడ ఉండొచ్చి నేను మళ్ళీ మీరెక్కడికెళ్లారని అడుగుతానని, ఇదేం పద్ధతి అంటానని ఇలా రివర్స్ లో మాట్లాడుతున్నారా? లేక రివర్స్ లో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నీకు ఆల్రెడీ ముందే చెప్పాను, నన్ను అడిగే అర్హత నీకు లేదని. మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం గానీ సంజయ్ ఇచ్చుకోవాల్సిన అవసరం గానీ నాకు లేదు. తెగబడ్డ వాళ్ళు అంతే మాట్లాడతారు. తెగబడింది నువ్వు, తప్పుడు పనులు చేసింది నువ్వు. వాళ్ళనంటావే? హలో, ఛాన్స్ దొరికింది కదా అని వాగకు, తర్వాత బాధపడాల్సి వస్తుంది. ముందు ధరణికి సారీ చెప్తావా లేదా? తప్పు చేసిన వాళ్ళు సారీ చెప్పాలి, నాకేం అవసరం లేదు. నువ్వు తప్పు చేశావు. నేనే తప్పు చేయలేదు. సాక్ష్యం ఉంది. ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడేంటి? ప్లాన్ రివర్స్ కాదు కదా? ఊరికే బెదిరించుకో. నీ తప్పు నుంచి తప్పించుకోవడానికి నేను తప్పు చేశానని అనుకో. సరే, సాక్ష్యం ఉంటే ధైర్యంగా చూపించు.